యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ఆగస్టు నెల ముగించుకుని సెప్టెంబర్ నెల మొదటి దినం, మొదటి ఆదివారం మనము త్రిత్వంలోని 14వ ఆదివారంలోకి మనం వచ్చాం. గత నెలంతయు మనల్ని కాసి కాపాడిన దేవునికి మనము కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, గడిచినటి ఆదివారపు దినాల్లో మనము 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 3 విషయాల్లో ప్రాముఖ్యమైన ఈ మాట, ముఖ్య అంశం వేషధారిగా కావచ్చు. నీవు వేషధారివి కావద్దు. వేషధారి భక్తి. పేతురు రాసిన ఈ మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల మధ్యలో మనము వేషధారణ భక్తిని గురించి మాట్లాడాం. ఆ రీతిగానే జకరియా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం మధ్య ఉన్నటువంటి భాగం వేషధారణ ఉపవాసం. మూడవదిగా మనం చూసినప్పుడు మార్కు సువార్త 12వ అధ్యాయం 41 నుంచి 44 వచనాల మధ్య వేషధారణ సమర్పణ. ఈ 3 విషయాల గురించి గడిచినటి ఆదివారపు దినాన మనము ధ్యానం చేశాం. ఈ దినము త్రిత్వంలోని 14వ ఆదివారంలో ఈనాటి అంశం, ఇకను పాపము చేయకము. పాపం యొక్క ఉత్పత్తికి కారణము అపవాది. పాపము చేయవారు అపవాది సంబంధులు అని లేఖనం మనతో మాట్లాడుతూ ఘోషిస్తూ ఉన్నది. ఇప్పటి వరకు జన్మించిన ప్రతి వ్యక్తి కూడా పాపము చేస్తూనే పాపంలోనే మరణించకూడదని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కానీ ప్రతి మానవుడు కూడా పాపములనే పుట్టాడు, పాపములనే చనిపోవుట దేవునికి ఇష్టం లేదు. కనుక తానే పాపములు తీసివేయడానికి ప్రభువైన క్రీస్తు ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ దినము లేఖన భాగములో మనము ప్రాముఖ్యమైన మాటలను యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. చాలు చూడండి, ఇక్కడ ఇప్పటి వరకు చేసిన పాపము చాలు. యోహాను సువార్తలో మనము చదువుబడిన పాఠ్యభాగం 5వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల మధ్యలో బెతస్దా అనేటి కోనేటి దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఈ వ్యక్తి 38 సంవత్సరాలు బెతస్దా అనేటి కోనేటి దగ్గర 5 మండపాలు కలిగినటువంటి ఈ స్థలములో ఆయన పడిగాపులు కాస్తున్నాడు. ఎందుకు ఈ పరిస్థితి ఆయనకు వచ్చింది? ఇలాంటి వ్యాధి ఆయనకి ఎందుకు వచ్చింది? వ్యాధి రావడానికి గల కారణం ఏంటి అంటే, ఈ వ్యాధి రావడానికి గల కారణం ఏంటంటే ఈ పాపము, దాని ప్రాయశ్చిత్తం. మానవుని యొక్క పాపము ద్వారా మనుషులకు వ్యాధులు, రోగాలు సంభవిస్తూ ఉంటాయి. సీజనల్ వ్యాధులు వేరు, పాపముతో వచ్చేటువంటి వ్యాధులు వేరు. కాబట్టి ఇక్కడ లేఖన 38 సంవత్సరాల వ్యాధి గల మనుష్యుడు బెతస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి వాడు. 5వ వచనంలో మనం చదివినప్పుడు అంటున్న మాట మనం చూస్తూ ఉంటాం. అక్కడ 38 ఏండ్లు వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండేను. యేసు వాడు పడినట చూసి, వాడు అప్పటికి బహుకాలం నుంచి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగొరుచున్నావా అని వానిని అడగగా, ఈ పాపముతో ఉన్నటువంటి రోగాన్ని పోగొట్టుకోవడానికి
ఈ వ్యక్తి ఎక్కడికి రావాలండి? దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరకు వచ్చాడు ఆయన? రాలా. ఆయన ఏమనుకున్నాడంటే ఈ కోనేటి దగ్గర 5 మండపాలు ఉన్నవి. 5 మండపాల్లో ఎవరైతే దేవదూతలు వచ్చి నీళ్లు కదిలిస్తాయో, ఆ నీళ్లు కదిలించినప్పుడు శబ్దధ్వనికి ఎవడైతే ముందుగా ఎట్టి వ్యాధి కలిగినాడు వెళ్ళి ఆ కోనేటిలో దిగుతాడో ఆడికి ఎట్టి వ్యాధి అయినా నయమైపోతుంది అనేటువంటి ఒక దృఢమైన విశ్వాసం వారిలో ఉంది. ఆ విశ్వాసం ద్వారా ఈ వ్యక్తి ఏమనుకుంటాడంటే, నేను పాపము చేశాను కాబట్టి పాపానికి ప్రాయశ్చిత్తముగా పాపము తొలగిపోతుంది కాబట్టి నేను ఇక్కడ దిగితే, ఈ కోనేటిలో దిగితే నా వ్యాధి బాధలు నా పాపములన్నీ కూడా మరి స్వస్థపడతాయి అని ఆలోచన చేశాడు. కానీ ఇతను నడవలేని స్థితిలో ఉన్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు. ఒక పరుపు మీద మాత్రమే పడుకున్నాడు. అక్కడికి బహుకాలము ఉంది, అనగా దాదాపు 38 సంవత్సరాలు అయినా అదే మండపం దగ్గర పడిగాపులు కాస్తూ ఉన్నాడు. పడిగాపులు కాస్తున్నట్టు ఆ వ్యక్తి, ఆయనకన్నా ముందు వచ్చిన వారు దిగుతున్నారు. దేవదూత నీళ్లు కదిలించినప్పుడు వాళ్ళు స్వస్థపడి వెళ్ళిపోతున్నారు. ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఆ నీళ్లు కదిలించినప్పుడు, దేవదూతలు కదిలించినప్పుడు ఆ నీళ్ళలో దిగుతున్నారు, వాళ్ళు స్వస్థపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అందరూ కూడా స్వస్థపడి 5 మండపాల్లో ఉన్న వారందరూ కూడా స్వస్థపడి వెళ్ళిపోయారు. కానీ ఈ ఒక్క వ్యక్తికి మాత్రము స్వస్థత కలగలేదు. కాబట్టి అప్పటికే ప్రభు మాట్లాడుతున్న మాటలు ఎందుకు మాట్లాడుతున్నంటే, అటు తర్వాత యేసు దేవాలయాన్ని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లుగా ఇక నువ్వు పాపము చేయకమని చెప్పాను. అనగా ఈ రోగం ఎందుకు వచ్చిందంటే, పాపము ద్వారా అతనికి రోగం వచ్చింది. కాళ్ళు చేతులు పడిపోయి లేవలేని స్థితిలో ఉన్నాడు. కానీ అలాంటి స్థితిలో నుంచి దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలోకి ఆయన నడిపించడానికి సిద్ధపడ్డాడే, కానీ ఇతను తన పాపాలని ఒప్పుకోలేని స్థితిలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా అక్కడికి వచ్చాడు. 38 సంవత్సరాలు పడిగాపులు కాస్తున్నట్టు ఆ వ్యక్తి మీద కనికరపడ్డాడు, జాలిపడ్డాడు. ఆ కొన్నిట్లో దిగింది. మరి దిగడానికి ఎవరు కూడా అతనికి సహాయకుడుగా లేరు. అక్కడే పడుకున్నాడు. తిన్నాడో తినలేదో మనకి తెలియదు, కానీ బైబిల్ ఏం చెప్తుంది? 38 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు అని చెప్తాం. ఈ 38 సంవత్సరాలు కూడా ఆయన స్వస్థత కొరకు ఎదురు చూశాడే తప్ప పాపాన్ని గురించి ఆలోచన చేయలేదు. ఈ రోగము నాకు ఎందుకు వచ్చింది అనేది మనము ఆలోచన చెయ్యం. ఏదన్నా బాధ వ్యాధి కలిగినప్పుడు ఈ వ్యాధి నాకు ఎందుకు వచ్చింది అనేది మనం ఆలోచన చేయం. ఈ వ్యాధికి కారణము పాపం అనగా ఆజ్ఞ అతిక్రమించటం, దేవునికి వ్యతిరేకంగా జీవించటం. కాబట్టి ఈయన ఏమంటున్నాడంటే, నేను స్వస్థపడాలి అని ఆశపడుతున్నాడు తప్ప నా పాపం పోవాలని ఆశపడతలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. 7వ వచనాన్ని చదివినప్పుడు, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకి ఉత్తరం ఇచ్చాను. అప్పుడు అన్నాడు యేసు, నీవు లేచి నీ పరుపునెత్తుకు నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థ నొంది ఆ పరుపునెత్తుకుని నడిచాను. చూడ ఏమంటారంటే, అతనికి స్వస్థత కావాలే తప్ప రక్షణ అక్కరలేదు. మనం కూడా ఉజ్జీవ సభలకి వెళుతూ ఉంటాం. వెళ్ళినప్పుడు మనము ఏమని ప్రార్థన చేస్తాము? అయ్యా, నేను బలహీనతగా ఉన్నాను, నా బలహీనతను తొలగించు. నా భర్త బలహీనుడు, ఆరోగ్యం లేదు, ఆరోగ్యాన్ని కలుగు చేయి అని మనము స్వస్థల కొరకు వెళ్ళి వరుసలో నిలబడి ప్రార్థన చేసుకుంటామే తప్ప స్వస్థత కన్నా ముందు పాపాలని ఒప్పుకోవాలి. నీ పాపాన్ని నీవు ఒప్పుకుంటే శీఘ్రంగా నీకు స్వస్థత ఆటోమేటిక్గా వచ్చేసింది. నీ పాపాన్ని నీవు ఒప్పుకోకుండా దాన్ని కప్పుకుని ప్రభువా నాకు స్వస్థత కలుగు చేయని నీవు ప్రార్థించినప్పుడు నీలో ఉన్నటి ఆ బలహీనత అనగా ఆ పాపం అనేది తొలగించుకోకుండా
కేవలము స్వస్థత కొరకు మాత్రమే మనము వెళ్ళకూడదు కదండి. మొదటిగా మనము రక్షించబడాలి. పాపాన్ని విడిచిపెట్టి ఒప్పుకుని రక్షణలోకి వెళ్ళినప్పుడే మనకి దేవుడు అన్నిటినీ స్వస్థతగా కలిగించడానికి ఆయన సిద్ధపడుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నామని చెప్తున్నాం. అందుకే 9వ వచనంలో ఆయన అంటుంటాడు, వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకుని నడిచాను కదండి. అతనికి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువు అనగానే అతనికి అంత మంచి శక్తి వచ్చేసింది, బలం వచ్చేసింది. 38 సంవత్సరాలు ఇలాగే పడిగాపులు కాల్చాడు, ఇలాగే ఉన్నాడు. కానీ నేను చేసిన పాపానికి కదా, నేను ఏ పాపం చేశానో ఆ పాపానికి నాకు ఇది వచ్చింది అని ఆయన బాధపడిన దాఖలు ఎక్కడ మనకి బైబిల్లో కనబడతలేదు కదండి. మనము చాలాసార్లు నేను ఏ పాపం చేశానో ఈ వ్యాధి వచ్చింది అనుకుంటా ఉంటాం. వ్యాధి తగ్గపోయినప్పుడు నేను ఎవరికన్నా అన్యాయం చేశానేమో ఇలాంటి వ్యాధి నాకు వచ్చింది అని అనుకుంటాం కానీ దాన్ని ఒప్పుకోం. అక్కడ ఏమంటున్నారంటే మీరు ఒప్పుకోవాలి. మనము ఎలా చేశామో ఏమి చేశామో అనేది మనం ఒప్పుకోవాలి. మనుషుల ఎదుట కాకుండా దేవుని ఎదుట ఒప్పుకునేవారుగా మనము ఉండాలి. మనుషుల ఎదుట ఒప్పుకోకూడదు. మీ పాపాన్ని మీరు మనుషుల ఎదుట ఒప్పుకుని నవ్వులు పాలవద్దు, కానీ దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆయన కనికరాన్ని పొందగలుగుతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ పరుపునెత్తుకుని నీవు నడిచి వెళ్ళిపో అంటున్నాడు ఆయన. నీ పరుపునెత్తుకుని వెళ్ళింటే వెంటనే అతనికి స్వస్థత కలిగి వెళ్ళిపోయాడే తప్ప, అయ్యా నేను పాపము చేశాను, నా పాపానికి ప్రాయశ్చిత్తము నీవే కనుక నా పాపాలని ఎదుట ఒప్పుకుంటున్నానని అతను ఎన్నడూ కూడా ప్రభుని అడగలేదు. కానీ స్వస్థపడ్డాను వెళ్ళిపోయి. మనం కూడా అంతే, స్వస్థపడిన వెంటనే కృతజ్ఞత ఆరాధన పెట్టుకుంటాం, ఆ తర్వాత దేవాలయం మొహం చూడం. మనుషుని యొక్క బలహీనతలు దేవుణ్ణి బాగా బాధపరుస్తున్నాయి. మనుషుని యొక్క క్రియలు దేవునికి చాలా దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. మనుషుల యొక్క ఆలోచనలు దేవుని మార్గంలోనికి నడవకుండా చేస్తున్నాయి. కారణం ఏంటంటే మనుషులు కేవలము మనము దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నామే తప్ప మన మీద అధికారము చేసేవాడు అపవాది. అపవాదికి మనము లోనైన వారుగా మనమున్నామని చెప్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలు, అందుకే పాపానికి ఏమొస్తుందంట, శాపం అనేది ప్రారంభమవుతున్నది. ఇక్కడ మనము లేవీకాండము చదివినప్పుడు మీరు చదవద్దు కానీ గుర్తుపెట్టుకోండి. లేవీకాండము 26వ అధ్యాయము 18వ వచనం నుంచి ఇక్కడ 18వ వచనం నుంచి 28వ వచనం వరకు అక్కడ మరి పాపము ద్వారా వచ్చినటువంటి శాపాలు ఎలా ఉన్నాయో అక్కడ మనకి తెలుస్తూ ఉంటాయి. కాబట్టి పాపము ద్వారా మనుషులకి ఎలాంటి రోగం వస్తుందో, ఎలాంటి వ్యాధి వస్తున్నదో బైబిల్లో చాలా చాలా సంగతులు ఈ లేవీకాండంలో మనకు కనబడతాయి. ఈ లేవీకాండము 26వ అధ్యాయం మొత్తం చదివితే 7 శిక్ష మన మీదకి రాబోతున్నది. అక్కడ ప్రతి లైన్లో ఆయన రాశాడు, మీకు 7 శిక్ష, 7 శాపం, 7 మరణము. ఇలాగూ ఆయన 7 అనేది రాసేసాడు అక్కడ. ఎందుకంటే 7 అనేది మనుషుడికంట పాపము ద్వారా వస్తున్నది శిక్ష. ఈ పాపాన్ని విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి. కానీ ఒప్పుకోకపోయినా కానీ దేవుడు కనికరాన్ని చూపించి 38 సంవత్సరాలు పడిగాపులు కాసిన వ్యక్తితో ఆయన మాట్లాడి, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అంటే ఆయన అన్నాడయ్యా, నాకన్నా ముందు వచ్చిన వాడు దిగిపోతున్నాడు, స్వస్థపడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. నాకన్నా వెనక వచ్చిన వాడు వెళ్ళిపోతున్నాడు, కానీ నాకు సహాయం చేసేవాడు ఎవడు లేడయ్యా అంటున్నాడు. ఈ మాటకి దేవుడు అతని మీద కనికరపడ్డాడు, అతని మీద జాలి పడ్డాడు. అతనితో మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి నీ పరుపుని ఎత్తుకో అన్నప్పుడు అతనికి శక్తి వచ్చింది, బలాన్ని వచ్చింది. నడవలేని స్థితిలో ఉన్నట్టు ఆ వ్యక్తికి నడకను వచ్చింది. ఆ పరుపుని ఎత్తుకుని పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళంట, దేవాలయం లోపలికి వెళుతున్నాడు. చూడండి, ఇక్కడ క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ ఏమన్నంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 14వ వచనంలో మాట్లాడుతున్న మాట, అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లుగా ఇక నువ్వు పాపము చేయకమని చెప్పాను కదా.
నువ్వు స్వస్థపడ్డావు, ఇంకా పాపం జోలికి వెళ్ళద్దు అంటే ఇంకా వాడు పాపంలోనే ఉన్నాడు కదండి. అతడు స్వస్థపడ్డాడు, వెళ్ళిపోయాడు, దేవాలయంలో కనిపించాడు. దేవాలయంలో కనిపించిన వ్యక్తితో ప్రభు ఏం మాట్లాడుతున్నాడు కదండి. నీ ప్రభు ఏం మాట్లాడుతుంటే, నువ్వు స్వస్థత నొందితావు, మరి ఎక్కువ కీడు కలుగుకున్నట్లుగా, మళ్ళీ ఇంకా నీకు ఎక్కువ కీడు కలుగుకున్నట్లుగా నువ్వు ఇకను పాపము చేయకము అంటే, స్వస్థపడి కూడా పాపం చేస్తూనే ఉన్నాడు ఆయన. అతన్ని బుద్ధి చెప్పడానికి దేవుడు గద్దిస్తున్నాడు. గద్దిసికన ఎన్నడూ నీ పాపము చేయకు. ప్రభువారు ఎవరిని పిలిచినా అదే మాట మాట్లాడుతూ ఉంటాడు. చూడండి ఒకసారి మనము యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాట యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. అమ్మ గట్టి చదువు. చాలు కదండి. వ్యభిచారముతో పట్టుబడిన స్త్రీని మోషే ధర్మశాస్త్రం ప్రకారము రాళ్లతో కొట్టి చంపడము ఆనవాయితీ. కానీ రాళ్లతో కొడుతున్నటువంటి ఆ వ్యక్తి ఎక్కడికి వచ్చిందంట? ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభు నేల మీద రాస్తూ ఉన్నాడు. వాళ్ళు రాళ్ళు విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయారు. ఆమెతో అంటున్నాడు, ఎవరు శిక్షించలేదు కదా, నేను నిన్ను శిక్షించను, ఇక నుంచి నీవు పాపము చేయకము. అంటే పాపములోనే ఉన్నది, పాపంలోనే పట్టుబడి ఉన్నది. పాపాన్ని ఎప్పుడు ఒప్పుకుందంటే ఆయన మాట ద్వారా ఒప్పుకున్నది పాపం. కానీ ఈ బెతస్తా కోనేటి దగ్గర ఉన్నటువంటి ఈ 38 సంవత్సరాలు పడిగాపులు కాస్తున్న వ్యక్తి పాపాన్ని ఒప్పుకోలేదు, పాపాన్ని విడిచిపెట్టలేదు. ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు, ఇక నుంచి నీవు పాపము చేయకూడదు అంటున్నాడు. ఈ స్త్రీతో అంటాడు, ఈ స్త్రీ ఇక నువ్వు పాపము చేయవద్దు అని చెప్పిన వెంటనే తన పాపాలని తానే ప్రభు దగ్గరే ఒప్పుకుంది, పశ్చాత్తాపడింది. ఇంకా పాపం జోలికి ఆమె వెళ్ళలేదు, ఆమె రక్షణ పొందినట్లుగా మనం చూస్తాం. అందుకే పాపానికి వచ్చే వ్యాధి కీడు కదండి. కీడుకు సంబంధించిన మన గుర్తులు ఎలా ఉన్నాయంటే, లేవీకాండము 26వ అధ్యాయము 14వ వచనం నుంచి 39వ వచనాల మధ్యలో ఉంటుంది. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళి చదవండి. లేవీకాండము 26వ అధ్యాయము 14వ వచనం నుంచి 39వ వచనాల మధ్యలో అక్కడ రాయబడి ఏంటంటే, పాపానికి వచ్చే వ్యాధి ఏదంటే కీడు అంటున్నాడు. ఆ కీడు ఎప్పటికి వస్తుంట కదండి, ఏడింతల మన మీదకి రాబడానికి సిద్ధముగా ఉన్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాము. అందుకే అన్నాడు, ఇప్పటి వరకు చేసిన పాపము చాలు, ఇక నీవు పాపము చేయవద్దు. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పత్రిక పాఠ్య భాగము తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకో. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకన వానుగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకి కృతజ్ఞతుడై ఉన్నాను. చూడ ఇక్కడ ఏమంటానంటే, యేసుని నమ్మకముందు పాపిని, ఇప్పుడు కాదు. పౌలు గారు మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తుని నమ్మకముందు నేను పాపిని, కానీ ఇప్పుడు కాదు అని చెప్తున్నాడు. ఇప్పటి వరకు చేసిన పాపాలు చాలు, ఇక నువ్వు చేయవద్దు అని ప్రభు చెబుతుంటే, ఇక్కడ సౌలుగా ఉన్న దినాల్లో ఆయన అంటున్నాడు ఏమంటే, యేసుని నమ్మకముందు నేను పాపిని, కానీ ఇప్పుడు కాదు, ఎందుకంటే నేను మార్పు చెందాను. దమస్కా మార్గమ గుండా ఆయన నడుస్తుండగా యేసుక్రీస్తు ప్రభువారికి ఒక దర్శనాన్ని అక్కడ చూపించాడు. ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనం ఏంటంటే మధ్యాహ్నం ఆయన నడుస్తూ ఉండగానే ఆయనతో మాట్లాడు, సౌలా కదా, నువ్వు హింసిస్తున్న యేసుని నేను ఎవరవయ్యా నీవు? సౌలు మోషే ధర్మశాస్త్రాన్ని తెలిసినవాడు, యూదుడు, మతనిష్ట కలిగిన వాడు. ఎక్కడైతే క్రైస్తవులు ఉంటారో వారిని ఊసకోత కోసినటువంటి వ్యక్తి, మరణానికి మరి శిక్షకి ఆయన ఎంతోమంది బలి చేసిన వ్యక్తి, దుర్మార్గుడు.
ఆయనే చెప్తున్న మాట ఏంటంటే, హింసకుడును దుర్మార్గుడును హానికరుడైనటువంటి నన్ను ఆయన వాక్యం ద్వారా నన్ను మార్చివేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ వాక్యం, ఆ దర్శనము ద్వారా సౌలుని దేవుడు ఏం చేసిన పౌలుగా మార్చేసినట్లుగా మనం అక్కడ చూడగలుగుతూ ఆయన అంటున్నాం, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యను నియమించి నమ్మకం వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకి కృతజ్ఞతుడనై ఉన్నాను. అక్కడ అన్నాడు, తెలియక అవిశ్వాసం వలన చేసినది కనుక కనికరింపబడి తిని కదండి. నేను తెలియక చేశాను, తెలిసి నేను పాపం చేయలేదు, తెలియక చేశాను కనుక ఇప్పుడు నేను దేవుని ద్వారా కనికరించబడ్డాను కదండి. చూపుని కోల్పోయాడు, ఆహారాన్ని కోల్పోయాడు, నీటిని కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయి నూతనంగా ఆయన మార్చబడ్డాడు. దేవుని యొక్క దర్శనము ద్వారా అతడు మార్చబడ్డాడు. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, పాస్టర్ గారు. అప్పుడు దేవాలయంలో, మన దేవాలయంలో బంగ్లా పెంకు ఉండేది. ప్రైవేటు పాస్టర్ గారికి ఒక పాకాలు, తాటాకు పాకాలు వేసుకునేవాడు. మా ఊరు ప్రక్కన తొమ్ములరని ఒక ఊరు ఉంది. ఆయన ప్రేమానందం గారని ఆయన ఒక ప్రైవేట్ పాస్టర్ గారు. అప్పుడే ఆయనకి 50 సంవత్సరాల పైన ఉంటాయి. ఆయన మా ఊర్లో ఒక ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా రాత్రి దేవుడు దర్శనం చూపించాడు, నాతో మాట్లాడాడు అని చెప్పాడు. అన్న తర్వాత ఈయన ఏం చేశాడంటే, తాడి చెట్లు ఉన్నాయి, తాటాకు కొట్టేస్తానికి వచ్చాడు ఉదయాన. ఆ తాటాకులు కొట్టేయడానికి గవన్లతను ఎక్కించి తాటాకులు కొడుతుంటే అక్కడికి వచ్చాడు. ఆయన మా ఇంటి పక్కనే జిలుగు దేవదాస్ అని మాకు మాంగారు అవుతాడు. ఆయన వెళ్ళి ఆయన చేలో తాటాకులు కొట్టిస్తూ ఉంటే ఈ ప్రేమానందం గారు వెళ్ళి, అయ్యా దేవదాస్ గారు, రాత్రి దేవుడు నాతో మాట్లాడి జిలుగు దేవదాస్ గారు తాటాకులు కొడుతున్నాడు, నీ పాక తడిసిపోతుంది కదా, నీకు 100 తాటాకులు ఇస్తానన్నాడు, పోయి తెచ్చుకోమన్నాడు అయ్యా. అలా చెప్పాడా అన్నాడు. అని నాకు కూడా రాత్రి కనిపించాడండి. నాతో ఏం చెప్పాడు, ప్రేమానందం గారు వస్తాడు, ఒక్క తాటాకు కూడా ఇవ్వద్దు అని చెప్పాడు కదా, ఒక్క తాటాకు కూడా ఇవ్వద్దు అని చెప్పాడు. మరి ఏది నమ్మాలి? నీకు వచ్చిన దర్శనాన్ని నేను నమ్మాలా, లేకపోతే నాకు వచ్చిన దర్శనాన్ని నువ్వు నమ్మాలా? ఏది నమ్మాలి అన్నాడు కదా. ఏది నమ్మాలి? దేవుని దర్శనము కార్యము చేస్తుంది. దేవుని దర్శనం వ్యర్థముగా పోదు. దేవుని దర్శనము ఇక్కడ సౌలుని పౌలుగా మార్చివేసింది. ఆయన అంటున్నాడు, నేను ఒకప్పుడు హింసకుడును దూషకుడును హానికరుడనై ఉన్నాను, కానీ అప్పుడు తెలియక చేశాను, ఇప్పుడు కనికరించబడ్డాను, ఇక నుంచి నేను పాపము చేయను. అందుకే ఆయన అంటున్న మాట అంటే, యేసుని నమ్మక ముందు నేను పాపిని, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను యేసుని నమ్మాను కనుక నేను పాపిని కాను అని ఇక్కడ రాయబడినట్లుగా మనం కనుక దేవుని చిత్తానికి లోబడి జీవించటం, పాపాన్ని విడిచిపెట్టడం, దేవుని చిత్తానికి లోబడి జీవించాలి, దేవుని మాటకు లోబడి జీవించాలి. భయభక్తులు లేనటువంటి జీవితాలు మనవి. మనం ప్రార్థనకు వస్తున్నాం కానీ నిజంగా భయం ఉందా మనకి? భయభక్తి కలిగి ఉన్నామా కదండి? క్రమంతో ఉన్నామా? అతిక్రమం కలిగి ఉన్నామా? 9 గంటలకు ప్రార్థన పెడితే 10:30కు వస్తున్నారు, అది కూడా నిదానంగా వస్తున్నారు. భయం పుట్టాలా కదా? దేవాలయానికి వెళ్ళాలంటే భయం కలగాలి కదండి, పరిగెత్తుకుంటూ రావాలి. అందులో మొదటి ఆదివారం సంస్కారపారాధన అంటే ఎంత ఆనందంతో ఉంటారో, ఎంత సంతోషంగా ఉంటారో, అసలు ఆ సంతోషం మీలో కనబడతలేదు. ఎందుకంటే సిద్ధపాటు లేదు. ఈ సంస్కారము నెలలో ఒకసారి, టౌన్లో అయితే నెలకి 2 సార్లు ఇస్తారు కదా. మొదటి ఆదివారము, 3వ ఆదివారం ఇస్తారు. కానీ మనకు ఒకే ఒక ఆదివారం, అది కూడా మొదటి ఆదివారం. ఎన్ని పనులున్నా సంస్కారానికి మిస్ అయ్యే వాళ్ళని నేను ఎక్కడా చూడాల, ఇక్కడే చూశాను. సంస్కారం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం, కానీ దాన్ని మీరు చాలా మిస్ చేసుకుంటున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, సంస్కారం అంటే ఆషామాష కాదు. మీరు దేవునితో ఉంటున్నారు, దేవుని శరీరాన్ని తినే అర్హత మనకుందా అని ఎవరైనా ఒక్కసారి మనసులో ప్రశ్నించుకుంటున్నారా? ఆయన రక్తాన్ని తాగేటువంటి అవకాశం నాకు దేవుడిచ్చాడే, నేను దేవునికి లోబడాలనేది ఎవరైనా ఆలోచన చేశారా? నాయన శరీరము కదా, ఇది పవిత్రమైనది కదా అని మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? అయ్యా, నీ పవిత్రమైన శరీరాన్ని ముట్టుకునే అర్హత లేనటువంటి నాకు
అర్హతను కలిగించావయ్యా, ఇంతకన్నా గొప్ప భాగ్యం నాకేమైనా ఉన్నదా అని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? అవేమీ చెయ్యం. వచ్చి సొప్పున సాపుతాం, అది కూడా సింగిల్ హ్యాండ్ కదండి. పవిత్రమైన దాన్ని ఎలా పట్టుకోవాలో తెలియని పరిస్థితిలో మనం ఉండామంటే మన సిద్ధపాటు ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, అది పవిత్రమైనది, అది పరిశుద్ధమైనది. ఆ శరీరములో పాపము లేదు, ఆ రక్తములో పాపము లేదు, అయినా కానీ పాపిగా నీ ఉన్నావు, ఆయన నీకు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దాన్ని స్వీకరించే అర్హత నీకుందా? అయోగ్యముగా దాన్ని స్వీకరిస్తే మీకు వ్యాధులు వస్తాయి. దేవుని యొక్క శరీరానికి రక్తం కానీ అయోగ్యముగా మీరు స్వీకరించవద్దు. సిద్ధపాటు కలిగి మీరు దాన్ని స్వీకరించారు కదా. తెల్లని వస్త్రాలు ధరించండి అంటే రంగు వస్త్రాలు తీసుకుని వస్తారు. అదేమంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వీళ్ళు ఒప్పుకోవట్లేదు కదా. నీ మనస్సు ఎలా ఉన్నదో నీ వస్త్రము అలా ఉండాలి కదండి. నీ వస్త్రం అలా ఉండాలి. నీవు మాదిరికరంగా చూపించాలి. యేసుక్రీస్తు ప్రభువారు మాదిరిని చూపించాడు, పౌలు గారు మాదిరిని చూపించాడు, అనేక మంది కాపర్లు మాదిరిగా ఉన్నారు. కానీ మనం మాదిరిగా లేము. మనల్ని చూసి వేరొకరు మాదిరికరంగా ఉండాలి కదండి. నీ తెల్లని వస్త్రము, పరిశుద్ధమైన వస్త్రము, సిద్ధపాటి వస్త్రము ప్రక్కవాడికి భయం కలగాలి. అదిగో ఈరోజు సంస్కారపు ఆరాధన, వారు తెల్లని వస్త్రము ధరించుకుని పరిశుద్ధంగా వెళ్ళారు, నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను? నాలో సిద్ధపాటు లేదా? ఎంతకాలం నేను నరకంలో ఉండాలి? ఎంతకాలం నేను ఈ లోకంలో జీవించాలి? లోకం నుంచి బయటికి రావాలి, దేవునిలో ఉండాలి. దేవునిలో ఉన్నవాడికి సంతోషము, సమాధానము, ఆనందము, ఐక్యత కలిగి ఉండిద్ది తప్ప లోకంలో శాశ్వతం ఆనందం అనేది ఉండదు. మనుషులతో ఆనందం ఉండిద్ది, కానీ లోకం నుంచి వేరు చేయబడిన తర్వాత దేవునితో ఆనందంగా, దూతలతో ఆనందంగా, దూతను పొందిన వారుగా నీవు ఆనందంగా ఉంటావు. ఆ జీవితం గొప్పదా? ఈ జీవితం గొప్పదా? చీచి అనిపించుకునే జీవితం గొప్పదా? శబాష్ అనేటువంటి జీవితం గొప్పదా? ఏ జీవితం గొప్పది? చనిపోయిన తర్వాత దేవునితో ఉండడం గొప్పదా? చనిపోక ముందు లోకంలో ఉండడం గొప్పదా? కదండి. ఈ లోకంలో ఎంత జీవించినా ఇటు చచ్చాడండి, పీడ వదిలిపోయింది, ఇటు చచ్చిందండి, ఇన్ని గొడవలు పెట్టిందో అని అనిపించుకునే కన్నా కదా, అనిపించుకునే కన్నా పవిత్రముగా, పరిశుద్ధముగా దేవుని కొరకు చనిపోవాలి. అందుకే పౌలు గారు మాట్లాడుతున్న మాట అంటే, యేసుకు నీ నమ్మకం ముందు నేను పాపిని ఒప్పుకుంటాం. మనం నేను పాపిని అని ఒప్పుకుంటావా? మనుషులు ఎదుట నేను పాపిని ఒప్పుకుంటా, మా దేవుని ఎదుట నాలో పాపము లేదయ్యా, నేను పరిశుద్ధురాలని, నేను పరిశుద్ధుడిని అని అనుకుంటామే తప్ప మనము పరిశుద్ధులము కాము. నేను కూడా, మీరే కాదు, నేను కూడా ఎవరు పరిశుద్ధులము కాదు. అందరము అంతటా పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాం. దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తున్నది. దేవుని యొక్క వాక్యములో మనం ఏకీభించేవారుగా మనం ఉండాలి అని చెప్తున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకున్నాం. 5వ వచనాన్ని చదువుకున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని. చాలు. ఆనియందు నిలిచి ఉన్నాడెవడు పాపము చేయడు కదండి. పాపములను క్షమించేటువంటి అధికారము దేవునికి తప్ప మరి ఎవడికి లేదు, ఏ మనుషునికి లేదు. పాపాలని క్షమించాలన్నా, పాపాలని తీసివేయాలన్నా ప్రభువుకు తప్ప మరి ఎవరికి అధికారము లేదు. తీర్పు తీర్చడానికి నువ్వెవరివి? నీకేం రైట్ ఉంది నా మీద తీర్పు తీర్చడానికి? లేదా నీ మీద తీర్పు తీర్చడానికి నేనెవడని? కదండి. తీర్పు తీర్చే అధికారము, హక్కు మనకు లేదు. తీర్పు తీర్చాలంటే ఆయనే తీరుస్తాడు, ఆయనే మన పాపాలని తీసివేస్తాడు. మనల్ని బట్టి తీర్పు తీర్చేది ఆయనే. మనము మంచివారమా చెడ్డవారమా అనేది లోకం చెప్పక్కర్లేదు, కానీ ప్రభువే మన గురించి సాక్ష్యము చెప్పాలి. మోషేను గురించి ఏం చెప్పాడు? మోషేను గురించి ఏం చెప్పాడండి? నా ఇంటిలో నమ్మకస్తుడు మోషే అంటున్నాడు. దావీదు గురించి చెప్పాడు, నా హృదయానికి చాలా చాలా దగ్గర కలిగిన వాడు. మరి నా గురించి చెప్తున్నాడా? మరి నీ గురించి చెప్తున్నాడా? ఎవరి గురించి చెప్తున్నాడు దేవుడు? ఎవరి గురించి సాక్ష్యం చెప్తున్నాడు? మన హృదయాలు ఎలా ఉన్నాయంటే దేవునికి దూరంగా ఉన్నవి.
ఆ దూరమైన హృదయాలని యేసుక్రీస్తు రక్తం చేర దగ్గర చేశాడు. దగ్గరగా చేసినా కానీ మనం ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నాం కదండి, ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నాం. ఆయన దగ్గరకు వచ్చే కొలది మనం దూరంగా వెళ్ళిపోతున్నాం. అంటే మనలో భయము కలుగుతుంది, మనలో పాపం ఉంది కాబట్టి భయము కలుగుతుంది. ఆదామా నువ్వెక్కడా అని అంటే ఆయన ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడండి? చెట్టు చాటున దాగి ఉన్నాడు. అయ్యా నేను దిగంబరినై ఉన్నాను, చెట్టు చాటున దాగి ఉన్నాను, సిగ్గేస్తుందయ్యా. అంతకుముందు సిగ్గు లేదా నీకు? కదా, సిగ్గుందా? సిగ్గు లేదా? సిగ్గు లేదు. ధైర్యంగా దేవుని దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు సిగ్గు కలిగింది, ధైర్యంగా దేవుని దగ్గరకు రాలేకపోతున్నాడు. ఎందుకంటే శరీరము పాపములో ఉన్నది, ఆజ్ఞ అతిక్రమించి ఉన్నాడు, వస్త్రహీనుడని అప్పుడు తెలిసింది కదండి. వస్త్రహీనుడిగా ఉన్నాడు కాబట్టి దేవుని దగ్గరికి ధైర్యంగా రాలేకపోయాడు. అందుకే పాపం చేసిన వాడు దేవుని దగ్గరికి ధైర్యంగా రాలేడు. పాపం లేనివాడే దేవుని దగ్గరికి ధైర్యంగా రాగలుగుతాడు. అందుకే పౌలు గారు సౌలుగా ఉన్న దినాల్లో అయ్యా నేను హింసకుడును, దూషకుడును, హానికరుడను, కానీ ఆయన నన్ను ఎలా ప్రేమించాడో తెలుసా? మరి ఇక్కడ అన్నాడు, తెలియక అవిశ్వాసం వల్ల చేసే అతను కనుక ఇప్పుడు నేను కనికరించబడ్డాను. తెలియక అవిశ్వాసంతో చేశా, విశ్వాసఘాతుడుగా మార్చబడ్డాను. కానీ ఇన్ని హత్యలు చేసిన, ఇంతమందిని చంపిన ఆయన నన్ను క్షమించాడు కదండి, ఆయన నన్ను క్షమించాడు కనుక ఆయనకి నేను ఎప్పుడూ కృతజ్ఞతడై ఉన్నానని చెప్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారు అందుకే అన్నాడు, యేసుని నమ్మక ముందు పాపిని కానీ ఇప్పుడు కాదు అని చెప్తున్నాడు. మూడవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవది విషయం ఏంటంటే మరి ఇక్కడ కీర్తనల గ్రంథము 50వ కీర్తన 16వ వాక్యాన్ని చదువుకుంది. చాలు భక్తిహీనులై ఉండవద్దు అనగా పాపం చేసేవారుగా మీరు ఉండవద్దు, భక్తిహీనులుగా ఉండవద్దు. నా నిబంధనలను, నా కట్టడలను మీకేం పని? మీరు దాన్ని గైకొనలేకపోతున్నారే అనగా భక్తిహీనులై ఉన్నారు. భక్తిహీనులు దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు. ఏమనగా అంటే ఇక్కడ 50వ అధ్యాయము 16 నుంచి 20 వచనాల మధ్యలో మనం చూస్తూ ఉంటాం. ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు. చాలు ఏమన్నాడు? ఇదిగా నా నిబంధన నీ నోట ఔషించడానికి ఏమి పని? నువ్వెవడవి కదండి, నువ్వెవడండి? నువ్వు భక్తిహీనుడవి కదా. నా గ్రంథాన్ని పట్టుకునే హక్కు నీకు ఎక్కడుంది కదండి? నా గ్రంథాన్ని పట్టుకునే హక్కు నీకు ఎక్కడుంది? ప్రభు చూస్తలేదు కదా కదండి. పాపం చేసి గ్రంథాన్ని పట్టుకుని మరలా పరిశుద్ధులుగా మనం వస్తాం, కానీ ప్రభువుకి అన్నీ తెలుసు కదండి. మన బయోడేటా మొత్తం ఒక్కసారి అట్లా ఆన్ చేస్తే చాలు, ఒక్కొక్కటిగా వచ్చేస్తూనే ఉంటాయి. రాకడ దినాలలో ఇవన్నీ మనం చూడబోతున్నాం. మనం చనిపోతాం, శరీరాన్ని విడిచిపెడతాం, ఆత్మీయ శరీరాన్ని ధరించుకుంటాం, ఇదే రూపంతో ఉంటాం. మనం చేసిన ప్రతి పాపానికి శిక్ష అనేది తప్పనిసరిగా ఉంటుంది. దానికి నేను సిద్ధపడాలి, నేను సిద్ధపడాలి. కాబట్టి దేవుని బిడ్డలారా అందుకే అన్నాడు, భక్తిహీనులై ఉండవద్దు, పాపము చేయవద్దు. భక్తిహీనులుగా మీరు ఉండవద్దు, పాపము చేయవద్దు. పాపము చేసి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాటిని నేను నెరవేరుస్తానంటే అది కుదరదు. నీవెవడవి? నా కట్టడాల్ని వివరించడానికి నీవెవడవి? ఈ రైట్స్ నీకు ఎవడిచ్చాడు కదండి? నీకు ఎవడిచ్చాడని ప్రభువే మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. అందుకే యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 14 వచనం దాకా చదువుకున్నాం. ఒకసారి చదువుకుందాం. చాలు. ఏమంటే ఇక్కడ ఏమంటే దిద్దుకోనంటే మీ క్రియలను దిద్దుబాటు చేయాలి. రిఫర్మేషన్, దిద్దుబాటు చేసుకోవాలి. మనం ఒక్కసారి దిద్దుకోవాలి, మనం చేసిన పొరపాటును మరలా సరిదిద్దుకోవాలి కదండి. దాని జోలికి వెళ్లకుండా సరిదిద్దుకోవాలి. ఇంకెన్నడూ నేను పాపము చేయను, ఇంకెన్నడూ నేను దేవుని కష్టపెట్టను, ఇంకెన్నడూ దేవునికి నేను దుఃఖాన్ని కలిగించను, ఇంకెన్నడూ నా ద్వారా దేవుణ్ణి బాధపరిచేవాడను కాను
అని నీ మనసులో నిశ్చిత కలిగి ఉన్న దినాన ఖచ్చితంగా నీవు దేవుని బిడ్డవి. అందుకే అన్నాడు, ఎన్ని కదండి ఇక్కడ కపటము, కొండెములు, అపనిందులు అవన్నీ కూడా పాపానికి చిహ్నాలే. ఈ కార్యాలన్నీ ఎవరు చేస్తారంటే భక్తిహీనులు మాత్రమే చేస్తారు, కానీ భక్తి పనులు ఎవరు కూడా చేయరు. భక్తి పనులు అంట మేలు చేస్తాడు. ఒకవేళ ఎవడైనా తప్పు చేసినా అతను పిలిచేయ, ఈ మార్గం మంచిది కాదు కదా, ఈ మార్గం మంచిది కాదు, ఇదిగో దేవుని మార్గము ఇక్కడ ఉంది, ఇదిగో ఈ మార్గం గుండా వెళ్ళు అని చెప్పి ఆయన కొరకు ప్రార్థన చేస్తాం. భక్తిహీనులు అలా కాదు కదండి. పాపం చేసిన వాడిని వేలుపెట్టి చూపించడం కాకుండా నలుగురికి పరిచయం చేస్తాడు, ఇదిగో వీడు పాపం చేశాడు, వీడు పాపం చేశాడు, ఇదిగో అలా అని కదండి. అందుకే భక్తిహీనుడికను భక్తి గల వారికి ఉన్న వ్యత్యాసం అదే. దేవుని యొక్క వాక్యం చేస్తుంది, నీ నిజముగా నీవు భక్తిమంతుడు అయితే కదండి, భక్తిహీనుడుగా ఉండకుండా భక్తి కలిగిన వాడవైతే ఇతరులు ఒకవేళ పాపం చేసి నీకు కంట కనబడినా నువ్వేం చేయాలంట, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి మార్పును కోరుకోవాలి, వారి ఆత్మ ఆరిపోకుండా వెలిగించేటువంటి ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన నా ప్రార్థన వ్యర్థము కాకుండా ఉండాలి. ఒక వ్యక్తి వెలిగించబడాలి, రక్షించబడాలి. ఆ వ్యక్తి రక్షించబడినప్పుడు నీకు గొప్ప దీవెనలు వస్తాయి. నువ్వు ఎవరి కొరకైతే ప్రార్థన చేశావో ఆ ప్రార్థనకి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా నీ మీదకి దేవుడు శీఘ్రంగా రప్పించడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడని చెప్తున్నాను. అందుకే ఇక నుంచి నీవు పాపము చేయకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న భక్తిహీనులై ఉండొద్దు, కానీ పాపం జోలికి వెళ్లకుండా దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తున్నట్టుగా నీవు దేవుని బిడ్డలుగా ఉండాలి అని చెప్పి యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు. చాలు కదండి. మీ దోషములు మీకును మీ దేవునికి ఎలా ఉన్నాయంట, అడ్డమగా వచ్చేసాయి, అడ్డుపడుతున్నాయి. ఎవరి దోషాలు మనయే, మన పాపాలు మన దోషాలంట దేవునికి మనుషుడికి అడ్డంగా ఉన్నవి. నువ్వు చేసే ప్రార్థన వీటిని దాటి వెళ్ళాలంటే ఎంత కష్టమో తెలుసండి, అంత కష్టం. అందుకే అన్నాడు, వీటిని తొలగించుకున్న దినాన కదండి, వీటిని తొలగించుకున్న దినాన నీవు చేసిన ప్రార్థన డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళుతుంది అని చెప్తాను. అందుకే రక్షింప నేరుకున్నట్లు యెహోవా హస్తము కురస కాలేదు, విననేరుకున్నట్లుగా ఆయన చెవులు మందము కాలేదు. ఆయన నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు నేను చేసిన పాపాలు అడ్డుగా ఉన్నవి, వాటిని మనం ఏం చేయాలంట, ప్రార్థన ద్వారా దాటిని తొలగించుకోవాలి, మంచి మార్గాన్ని ఏర్పాటు చేస్తాం. అందుకే యేసు నేనే మార్గమును సత్యమును జీవమునయ్యా. కాబట్టి క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దమస్క మార్గంలో యేసును చూడకముందు పౌలు గారు దూషకుడు, హింసకుడు, హానికరుడుగా ఉన్నాడు. యేసులోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయాడు, పాపక్రియలను దూరం చేసుకున్నాడు, ప్రభు కార్యాలు చేయడానికి సాక్షిగా ఆయన మార్చబడ్డాడు కదండి. లూకా సువార్త 19వ అధ్యాయం చదవద్దు, కానీ ఆయన అక్కడ కూడా జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువుని చూడకముందు అక్రమంగా సంపాదించుకున్నాడు కదండి, దౌర్జన్యం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువుని చూసి తన ఇంట చేర్చు ఆయనతో మాట్లాడినప్పుడు తన జీవితాన్ని మార్చేసుకున్నాడు, తన కుటుంబం మారిపోయింది కదండి. ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమర స్త్రీ యేసుక్రీస్తు ప్రభువుని చూడకముందు అది పాపి కదండి, 5 భర్తలు కలిగిన స్త్రీ యేసుక్రీస్తు ప్రభువుని చూసింది, ఆయనతో మాట్లాడింది, ఆయన పాపాలని ఒప్పుకుంది, విడిచిపెట్టింది, దేవునితో సహవాసము చేసింది. నీవు నేను కూడా అన్నిటినీ విడిచిపెడదాం, పాపాన్ని మొదటిగా ఆయన అంటున్న మాట అంటే, ఇప్పటి వరకు చేసిన పాపాలు చాలు, ఇప్పుడు చేసే పాపాలు చాలు. ఆయన అన్నాడు, ఇక నుంచి పాపము చేయవు. రెండోదిగా తిమోతి రాసిన పత్రికలు అన్నాడు, యేసుని నమ్మకముందు నేను పాపిని, కానీ ఇప్పుడు కాదు కదండి. మూడోదిగా అన్నాడు, భక్తిలో ఉండవద్దు, అనగా పాపంలో ఉండవద్దు. కాబట్టి మనం పాపులుగా ఉండవద్దు. ఒకప్పుడు నేను పాపిని, ఒకప్పుడు నేను దేవునికి దూరంగా ఉన్నా, ఇప్పుడు కాదు కదండి. ఇప్పుడు నేను పాపిని కాదు కదండి, యేసుక్రీస్తు రక్తం చేత
కడగబడ్డాను, యేసుక్రీస్తు రక్తం చేత కొనబడ్డాను, యేసుక్రీస్తు రక్తంలో మిళితమై ఉన్నాను, యేసుక్రీస్తు రక్తం చేత నేను లేపబడి ఉన్నాను, చనిపోయి నేను లేపబడి ఉన్నాను. నేను పాపిని కానే కాదు. కాబట్టి మనము పాపులము కాదు, దేవుని రక్తం చేత కడగబడ్డాం. ఆ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి సంఘ సభికులుగా మనం ఉన్నాం. క్రీస్తు సువార్తను ప్రకటిద్దాం. దేవుని రాకడ కొరకు సిద్ధపడి ఆయత్తపడి అనేక ఆత్మలు సల్లారకుండా రక్షించి ఈ ప్రతి ఆత్మను ఆయనకి అప్పగించినప్పుడు బల నమ్మకమైన దాసురాలా, కొంచెములోనే నమ్మకంగా పనిచేసావు, ఇంకా అన్నిటి మీద నీకు అధికారాన్ని కలుగు చేస్తాడు. కాబట్టి దేవుడు మనకు అన్నిటి మీద అధికారము కలిగించాలంటే వీటినన్నిటినీ విడిచిపెట్టి దేవుని కార్యం చేయడానికి సిద్ధపడదాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయునుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా